మేమందరం బాడీ గార్డ్లు అండి. ఇదో ఈడు బాడీ గార్డ్, ఈడు బాడీ గార్డ్, ఈడు బాడీ గార్డ్, నేను బాడీ గార్డ్, ఈడు బాడీ గార్డ్. నేను బాడీ గార్డ్. నువ్వు బాడీ గార్డ్ కాదురా, ఇత్ గార్డ్. రే నీ పేరేంటి? 6 అడుగులు. అదేం పేరు? అంటే బాడీ గార్డ్ అన్నాక 6 అడుగులు ఉండాలంట కదా, అందుకే 6 అడుగులను పెట్టుకున్నా. ఇంతకు బాడీ గార్డ్కి ఏముండాలో తెలుసా? గార్డ్ ఉండాలి. అదేంటి? బాడీ గార్డ్ అన్నారు కదా. ఇంతకుముందు ఎవరి దగ్గర పనిచేసా? నేను మహేష్ బాబు గారి దగ్గర పనిచేసా. మహేష్ బాబు గారి దగ్గర పనిచేస్తే ఎందుకు మానేసావు? అంటే మేమిద్దరం పక్క పక్కన ఉంటే ఎవరు మహేష్ బాబు అర్థం కావట్లా జనాలకి. ఇట్రా, పెద్దలు ఒక సామెత చెప్పారు. ఏంటది? ఆశకి అద్దు ఉండాలి, గుండుకి సిగ్గు ఉండాలి. అవును. నువ్వెవరు నాపావు ఇంతకుముందు? నేను సన్నీ లియోన్ నాపాను. సన్నీ లియోన్? సన్నీ లియోన్ వచ్చిందా? వచ్చింది, వీడియో చూస్తుంటే వచ్చింది. మా నాన్న పిలిచాడు, నాపేసి వెళ్ళిపోయాను. అవునరా, మొన్న నువ్వు ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఎవరినో కొట్టావంట, ఎందుకు? ఈవెంట్ కి వెళ్ళాను రా, తాగుబోతు వచ్చాడు, చిరాక్ చేశాడు, కుక్కను కొట్టినట్టు కొట్టామని. ఎవర్రా ఇంతకాడు? ఆడోడు పావడాల లక్ష్మణ్ అని. మా అయ్య రాడు. మీ నాన్న. నువ్వెందుకు ఏడుతున్నావురా? మీరు ఎవరిని కొడుతున్నారో తెలియక నేను కూడా 2 వచ్చి కొట్టాను. రే నువ్వు బాడీ గార్డ్ ఏంట్రా? ఎవరినైనా సరే సంకలో పెట్టి నలిపేస్తా. సంకలో పెట్టక్కర్లేదు, సంకలో అయిపోయినా చచ్చిపోతాడు. అవునరా, నువ్వు బాడీ గార్డ్ కదా, ఏ ఈవెంట్లకి వెళ్ళట్లేదండి? అన్నా ఈ బాడీని చూస్తే బౌన్సర్ అంటే ఎవరు నమ్మట్లేదన్నా. అయితే ఓ పని చేయి, క్యాన్సర్ అని చెప్పు, అందరు నమ్ముతారు. అలాగే ఉంది నీ బాడీ. సరే గాని మనల్ని అమ్మగారు పిలిచారా ఈ రోజు, ఒక ఈవెంట్ ఉంది బాడీ గార్డ్లుగా చేయాలని. ఈ రోజు అన్న అమ్మగారి దగ్గర బాడీ గార్డ్లుగా చేసి జీతం తీసుకుందాం, సరేనా? ఓకే. అమ్మగారు ఎక్కడ మనం పిలిచిన వాళ్ళని? ఫోన్ చేస్తా. అమ్మగారు రే నరేష్, అమ్మగారు వచ్చారా? ఫస్ట్ టైం మేడం తో ఎంట్రీ ఇచ్చా, నా ఫేమ్ పెరిగిందిరా. మీతో ఎంట్రీ ఇచ్చినందుకు నా ఫేమ్ ఏమవుతుందో అని భయంగా ఉంది. ఏమంటున్నారు మేడం? ఉదయాన్నే మీకోసం గుడికెళ్ళి పూజ చేసుకుని వచ్చా. అవునా? ప్రసాదం ఎక్కడ? అంటే ఒక దేవత దగ్గర ప్రసాదం మరో దేవతకి పెట్టకూడదని ఆగాను మేడం, అంతే. నేను కూడా గుడికి వెళ్ళి మీ అందరూ బాగుండాలని మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి మరి వచ్చాను రా. చెప్పేది మేడం. కోతి వచ్చి తీసుకెళ్ళిందిలే, ఓ కోతికి ఇచ్చాను కదా, ఇంకో కోతికి ఎందుకని తీసుకురాలా. నీ వల్ల నేను కోతిగానే అయ్యాను కదరా, గుడునాయ. మేడం మనకి ఇంతమంది బాడీ గార్డ్స్ ఉన్నారా? నాకు చెప్పుంటే ఈవెంట్స్ కి తీసుకునేదాన్ని కదా. మేడం నిజం చెప్పండి, మీ ఫేస్ చూస్తే ఎవడన్నా ఒక్కడైనా దగ్గరకు వస్తాడా? తీసుకొడతాను. ఇలా వస్తారని ఎవరు దగ్గర రారని చెప్తున్నారు. మేడం ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచారు మేడం? ఏముంది, ఎప్పుడు పిలుస్తారా మమ్మల్ని? శ్రీదేవికి పిలవట్లేదు నా మీద పడి ఏడుస్తున్నారు కదా, అందుకే ఈ రోజు ఒక ఈవెంట్ వచ్చింది. ఆ ఈవెంట్ కి మిమ్మల్ని అందరినీ బాడీ గార్డ్ గా సెట్ చేశాను, వాళ్ళకి తగులుకోండి. ఓహో, అందుకు పిలిచారా? నేను ఇంకా జిత్తులో ఏదన్నా స్కూటీ ఇస్తారేమో అనుకున్నా. స్కూటీ ఎందుకురా, ఒక టెంపో కొనిస్తాను, మీరు అందరు కలిసి వెళ్ళండి. వద్దులే మేడం, ఉదయం అందులోనే వచ్చినాం అందరం. మేడం ఇంతకీ మనకి ఈవెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? అక్కడ చూడు. సార్ రండి, ఇది మా శ్రీదేవి డ్రామా కంపెనీ. రష్మి, ఆయన బాబు, నరేష్, వీళ్ళతో పాటు ఒక గ్యాంగ్ ఉంటారు. వాళ్ళనే మీకు బాడీ గార్డ్ గా సెట్ చేశాను. ఈవెంట్ ఏంటి, అసలు ఎలా చేయాలి, అవన్నీ ఈవిడ దగ్గర చెప్తే ఈవిడి నేను కలిసి చూసుకుంటాం. ఓకే అండి? రష్మి ఇక మీరు చూసుకోండి. చెప్పండి ఏం చేయాలి? మాకు అబ్బాయి ఉన్నాడు మేడం. ఓకే. అతన్ని హీరోగా లాంచ్ చేద్దామని మా ప్రయత్నము. దానికి మీరు ఫుల్ సపోర్ట్ చేయాలి, బాగా ప్రమోట్ చేయాలి. మా వాడిని హీరోగా మీరు ఇండస్ట్రీలో నిలబెట్టాలి మేడం. ఓకే ఓకే. ఆవిడ ఎవరండి? మా ఇంటిదిరా, ప్రతి ఇంటి దానిలో ఉంది. ఏం మాట్లాడుతున్నారా? మా ఆయన ఉన్నప్పుడు పాలవాడు రాడు, పెరుగువాడు రాడు, కూరగాయలోడు రాడు, ఎవడు రాడు. మీ ఆయన ఉన్నప్పుడు రాడంటే మీ ఆయన లేనప్పుడు మాకు లేక ఒక కొడుకు పుట్టాడు, మన హీరో చేద్దాం అనుకుంటున్నాం, మీరు మాకు హెల్ప్ చేయాలి. లేక ఎందుకన్నానంటే మేడం, 10 సంవత్సరాలు మేము చాలా కష్టపడ్డాం మేడం. ఏంటి, దేనికి? మాకు కొడుకు కావాలి, పిల్లలు కావాలని. ఆ తర్వాత మేము కొండలు, గుట్టలు, పుట్టలు, ఆ తీర్థాలు, యాత్రలు అన్ని చేస్తే అప్పుడు పుట్టాడు. అవన్నీ చేస్తే పుడతారా? మొత్తానికి లేక కొడుకు పెట్టాడు, ఆ కొడుకుని హీరోగా లాంచ్ చేయాలి. మేడం. సరే, ఆ బాధ్యత మేము తీసుకొని ఒక సూపర్ డూపర్ లాంచ్ తయారు చేస్తాం.
ఫస్ట్ హీరోని పిలిచేద్దాము. నో మేడం, హీరో కాదు, ముందు క్రూని పిలుద్దాం. అవును, హీరో అంటే ఆ మాత్రం బిల్డప్ ఉండాలి కదా, ఎండ్ లో పిలుద్దాము. సో ఫస్ట్ మూవీ టీం వాళ్ళందరూ వచ్చేస్తే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఒక్క నిమిషం. ఫైట్ మాస్టర్ కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అసలు హీరో మామూలు రేంజ్ లో ఉండడు. అవును, మీరు ఫైట్ మాస్టరా? నాకు ఎందుకో నమ్మొద్దు కావట్లేదే. అది 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 శాంపిల్ అది. మీ పేరేంటి? పీటర్ హెన్స్. పీటర్ హెన్సా? ఆ. మరి ఆయన ఎవరు? మాస్టర్డ్ బాడీ పెయిన్స్. అవును, మీరు లాస్ట్ గా చేసిన ఫైట్ ఏంటి? ఇందాకే వచ్చేటప్పుడు మేనేజర్ తో ఫైట్ చేస్తా పేమెంట్ కోసం. మీరు రీసెంట్ గా చేసిన సినిమా ఏంటి ఫైటింగ్? బేబీ. అందులో ఫైట్ లేవు కదా. లాస్ట్ లో పేక్ పట్టుకుంటారు కదరా, అది మనం చెప్పింది. మీకు బాగా పేరు వచ్చే సినిమా ఏంటి? మాతృదేవ బావ. అందులో ఫైట్ లేవు కదా. అందులో చేయలేదు, అందుకని పేరు వచ్చింది నాకు. మీ శిష్యులు ఎవరైనా ఉన్నారా? ఎందు లేదు, ఇగో ఇడే. ఆయనకేంటి దెబ్బ తగిలింది? హీరోయిన్ గోకాడు, గట్టి కొట్టింది. ఓహో, అప్పటి నుంచి జాగ్రత్తగా ఉన్నాడా? వాడుక నేను జాగ్రత్తకున్నా. అదేంటి? నన్ను కొడతాదేమోనని. ఇండస్ట్రీలో మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఫైట్స్? భరత శత్రుఘ్నుల దగ్గర. రామ్ లక్ష్మణ్ తెలుసు కానీ భరత శత్రుఘ్నులు ఎవరు? వాళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు కదా, భరత శత్రుఘ్నులు వాళ్ళతో నేర్చుకున్నాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సరే, మీరు వచ్చారు, మీ క్రూ మెంబర్స్ ని ఇంట్రడ్యూస్ చేయండి. నేను ఫైట్ మాస్టర్ ని, మా అసిస్టెంట్ ఫైట్ మాస్టర్. ఈయనెవరు? డైరెక్టర్ గా మ్యూజిక్ డైరెక్టర్. డైరెక్టర్ గా మ్యూజిక్ డైరెక్టర్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వాణి తర్వాత ఫోన్ చేస్తా. ఒక నిమిషం, వాణి ఎవరు? వాణి కాదు, బేసిక్ కీరవాణి. ఏది కీరవారి గారిని మీరు వాణి అంటారా? బేసిక్ ఆయన పేరు వాణి, ఆయన కీరాలు బాగా గట్టిగా తింటాడు, సో కీరవాణి అని పిలుస్తాం. సో నాకు బేసిక్ గా ఆయన మామ. నాకు నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ నమ్మకం బుద్ధి గట్ల. నీకు మా బాండింగ్ గురించి తెలియదు. బాహుబలి కంపోజింగ్ అనుకుంటా. సో మామ, నేను, రాజమౌళి గారు అందరం కూర్చున్నాం. నేను కొంచెం డల్ గా ఉన్నా, బాధపడుతున్నా. ఏంటి అల్లుడు బాధపడుతున్నావు అన్నాడు. ఏం లేదు మామ, ఒక సినిమా ఒప్పుకున్నా, ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి మధ్య ఇరుక్కుపోయా అంటే పీక పట్టేసుకున్నాడు. ఏమైంది మామన్న? ఏమన్నావు? ఇరుక్కుపోయానా? ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బ్లాక్ బస్టర్ సాంగ్. అరే అదేందా, సెట్ అంటే ఏముంటది? అవును, మొత్తం సెట్ లో బల్లులు ఎలకలు ఉంటాయి. సో మామ కూర్చున్నాడు, బల్లి పడది. మా బల్లి 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 బలి ఏమన్నావు అన్నాడు. బల్లి అన్న, బల్లి బల్లి బలి రా బలి సాహోరే బాహుబలి. బాబు, ఈ డ్రైవింగ్ వదలట్లా. అంతెందుకు, ఇంకా మా బాబాయ్ గురించి చెప్తే షాక్ అవుతావు. బాబాయ్ ఎవరు? అరే తమన్. నేను బాబాయ్ కూర్చున్నప్పుడు సాంగ్ కంపోజిషన్ ఏదో మూవీ గురించి జరుగుతా ఉంది. టీ తాగుతాను, అది చలికాలం. వాడెవడు దుప్పటేసుకున్నాడు. టీ వచ్చింది, గ్రీన్ టీ, అల్లం టీ, లెమన్ టీ. టీ తాగుతా ఉన్నావు, బాబాయ్ పడేసుకున్నాడు. సిమ్మటి సీకటి కమ్మటి సంకటి. బేసిక్ గా నా మ్యూజిక్ డైరెక్షన్ లో నేను కొత్త ఇన్స్ట్రుమెంట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. సార్ ఒక డౌట్ సార్, నాకు మీరు ఫస్ట్ సీన్ ఎలా తీశారు సార్? బాబు రెడీ బాబు, రోల్ కెమెరా, యాక్షన్. అట్లా తీసినాం, కానీ అది రోల్ కాలే. అదేంటి? షిప్ పెట్టలే. సరే, ఇప్పుడు మీరందరూ వచ్చారు కదా, మరి సినిమా హీరోని ఇన్వైట్ చేద్దామా? పిలుద్దాం. మా హీరో గారిని పిలుస్తాను. అసలు నేను 1000 కళ్ళుతో ఎదురు చూస్తున్నా. అసలు ఆ హీరో ఎవరు? ప్లీజ్ వెల్కమ్. జామ చెట్టు కాస్తాయి జామకాయలో, జామకాయలో, జామకాయలో. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో, మామిడికాయలో, మామిడికాయలో. చింత చెట్టు కాస్తాయి చింతకాయలో, చింతకాయలో, చింతకాయలో. తాటి చెట్టు కాస్తాయి తాటికాయలో, తాటి నుంజలో, తాటి నుంజలో. కొంచెం పక్కెళ్ళంటే హీరో గారు వస్తున్నారంట. రష్మి, ఏం మాట్లాడుతున్నారు? ఆయనే హీరో. డాడీ దీవించండి డాడీ.
ఒక్క నిమిషం, మీరు హీరోయినా? నో, ఐఎమ్ హీరోయిన్స్ ఫ్రెండ్. హీరోయిన్ అనగానే నువ్వు బిల్డప్ ఇచ్చి వచ్చావు. అంటే కొన్ని ఎక్కువ సీన్లు చేసింది మేడం. అవును, ప్రొడ్యూసర్ గారు. మరి హీరోయిన్ ఎవరు? అక్కడ ఉంది చూడండి ఆ పిల్ల. హీరో గారు, మీరు హీరో అంటే ఎవరు నమ్మట్లేదు. ఒక్కసారి మీ స్టైల్ తో అలా వాక్ ఇచ్చి స్పెక్స్ అలా పెడితే. జామ చెట్టు కాస్తాయి జామకాయలో 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 మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో. మీ పేరేంటండి? దుర్గారావు. దుర్గారావు. ఓకే ఓకే. ఈడి హీరోవా? ఇప్పుడు ఈడితో వర్క్ చేయాలా నేను? అన్నా నీకు విషయం చెప్పనా, కొడుకు పుట్టినప్పుడు పుత్ర రక్తం కాదు, ఎదిగిన తర్వాత పుత్ర రక్తం. అర్థమైందా? ఏంట్రా నీ పుత్తూరు తెలియదు తప్ప నాకేం అర్థం లేదు. అన్నా నీకు విషయం చెప్పాలి. చెప్పు. మా నాన్న అప్పుడు కొన్ని మాటలు చెప్పాడు, ఏం అర్థం కాల. ఈ వాయిస్ తో నువ్వు హీరో అవుతావా? అన్నా భలే మాట్లాడతావన్నా నువ్వు. వయసు బాగపోతే హీరో అవ్వకూడదా? బాడీ బాగపోతే హీరో అవ్వకూడదా? హైట్ లేకపోతే హీరో అవ్వకూడదా? ఐరన్ చాలా అయిందన్నా. మన డైరెక్టర్ దగ్గర నాదొక క్వశ్చన్. డైరెక్టరే మ్యూజిక్ డైరెక్టర్ అవడం వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి? మన డబ్బు మనమే కొట్టుకోవచ్చు. అన్నా రాజమౌళి గారు ఫోన్ చేస్తున్నారు. అబ్బా బ్లాగ్ లో పెట్టే. ఏంటి రాజమౌళి గారిని బ్లాక్ లో పెట్టడం ఏంటండి? ఆ రాజమౌళి కాదు, మన తాగుబోతు రాజమౌళి ఉన్నాడు కదా, ఈవెంట్ కోసం డబ్బులు పెడుతున్నాడు, బ్లాగ్ లో పెట్టమంటున్నా. అన్నా ఇగో పూరి జగన్నాథ్ ఫోన్ చేస్తున్నాడు. పూరి గారు, ఇప్పుడు ఫైట్ కంపోజ్ నాకు కొంచెం బిజీగా ఉన్నాను, పని చేస్తాను. ఫైట్లన్నీ చేస్తాను, మెసేజ్ చేస్తాను. ఫైట్ లో ఎలా చేస్తారు సార్? ఏముంది, రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ కొడితే కొట్టేసుకుంటూ రాలే. మీరు హీరోయినా? Yeah, మీకు ఈ సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది? I just moved from Mumbai and I did my course in Hollywood. So from Hollywood I directly came here. హీరో గారు ఏమంటున్నారండి? బెంగాలీ అని చెప్తుంది. ఆ మిమ్మల్ని ఈటీలో రంగుల సీరియల్ చూసానండి. మీకు తెలిసిపోయిందా? ఓకే, సో మొత్తానికి హీరో హీరోయిన్ ఆల్మోస్ట్ సెకండ్ హీరోయిన్. మీరేం చేస్తుంటారు? మీరు కూడా హీరోనా? ఏ నాకేం తక్కువ హీరోయిన్ అవ్వకూడదా? ఏంటి మిమ్మల్ని ఏమన్నా హీరోయిన్ అడిగారా? యా, మొన్న బోయపాటి సీన్ గారు మూవీకి అడిగారు. మన బోడన్ సీన్ అడిగాడు, నేను బోయపాటి సీన్ అడిగారా? ఎక్స్క్యూజ్ మీ, హలో. రీసెంట్ గా బాలీవుడ్ అండ్ హాలీవుడ్ యానిమల్ కూడా అడిగారు నన్ను. నిన్ను యానిమల్ కి అడిగి ఉంటారు. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. కొడితే కొట్టించుకోవాలి, అరవకూడదు. సార్ మీరు మ్యూజిక్ డైరెక్టర్ కదా, మీకు ఈ మధ్య బాగా పేరు వచ్చిన సాంగ్ ఏంటి సార్? జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో, పిచ్చి చెట్టు గాస్తాయి. ఏయ్! ఓకే రష్మి, అందరు వచ్చేసారు కదా? అందరు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఇట్స్ టైమ్ టు లాంచ్ ద పోస్టర్. సో సార్ కానిద్దామా? కానిద్దాం మేడం, నాకు ఒక చిన్న సెంటిమెంట్ ఉంది మేడం, ఒక్క నిమిషం. నమస్కారం మేడం. నమస్తే. నా కొడుకు హీరోగా మొట్టమొదటి సినిమా ప్రమోట్ చేస్తున్నాము. మీ చేతుల మీదుగా ఆ పోస్టర్ లాంచ్ చేయాలని కోరుకుంటున్నాను మేడం. ప్లీజ్ కమ్. లెట్స్ లాంచ్ ద మూవీ పోస్టర్. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో. ఐరనే వంచాలా ఏంటి అని సినిమా పోస్టర్ లాంచ్ చేశారు అండ్ బాబు గారు ని లాంచ్ చేశారు. ఓకే, సో ఫ్లెక్సీ లాంచ్ చేద్దామా? లెట్స్ లాంచ్ ద ఫ్లెక్సీ. ఇక్కడ పెట్టారేంటి మీ ఫోటో? నా కొడుకేని. మీ కొడుకే అంటే మీ దగ్గర పెట్టుకోలేదు, మీ కొడుకు దగ్గర పెట్టారేంటి మీది? అసలు యాక్చువల్ ఇక్కడ స్పేస్ లేదు, ఇది క్రియేట్ చేసుకున్నారు. ఐరనే వంచాలా ఏంటి? అక్కడ ఐరన్ ఉందా? సూపర్ సార్, మంచి ప్లేస్మెంట్. మమ్మీ ఫోటో వేయలేదా? సో మ్యామ్ ఫ్లెక్సీ లాంచ్ అయిపోయింది, పోస్టర్ లాంచ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఈవెంట్ స్టార్ట్ చేస్తే మీరు వెళ్ళి అక్కడ చూసుకో. సో చూసారు కదా, హాలీవుడ్ నుంచి క్రిస్టోఫర్ నోలన్స్ క్యాపచినో వచ్చారు. అలాగే ఇక్కడ ఉన్న మన లోకల్ స్టార్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ పాన్ వరల్డ్ ఇంటర్నేషనల్ మూవీ లాంచ్ ని మొదలు పెడతాము. రెడీయా? యా రెడీ. లెట్స్ బిగిన్.